హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వాలంటీర్లే కనుక ఉంటే వాలంటీర్లు నా చుట్టమేం కాదు, నేను వాలంటీర్ని కాదు ఈ వీడియో చేయడానికి. కానీ ఒక విజ్ఞత కలిగి అంటే కొంచెం తెలివిగా ఆలోచిస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఉంటే కనుక చాలా మెరుగుగా ఉండు. ఎందుకు మాట్లాడతానంటే, ఏదైతే వరద విజయవాడని అతలాకుతలం చేస్తుందో, విజయవాడ చుట్టుపక్కలంతా కూడాను అతలాకుతలం అయిపోతుందో, ఎలాంటి సమయంలో వాలంటీర్లే కనుక ఉంటే కనుక శబాష్ అన్నట్టుగా సహాయక చర్యలు జరుగునన్నమాట. ఎందుకు ఈడు వాలంటీర్లు ఉండాలన్నాడో, ఈడైనా వైసీపీ కోవట అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఎంతవరకు ఈ సమస్యని సాల్వ్ చేదురో నేను మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఒక్కసారి విజయవాడలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ వీడియోలు చాలా మంది చూస్తున్నారు. మీరు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్న అన్ని వీడియోలు చూస్తున్నారు. బారులు తీరు నుంచున్నారు జస్ట్ ఒక పాల ప్యాకెట్ కోసం. ఏదైతే నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బయటకు రానటువంటి విజయవాడ వాసులు ఒక పాల ప్యాకెట్ కోసం వాళ్ళ పడ్డ అవస్థ, కిలోమీటర్ దూరం ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు మెయిన్ రోడ్లో కూడా ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కిలోమీటర్ దూరం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి ఒక పాల ప్యాకెట్ కోసం కొన్ని గంటల లైన్లో నిలబడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థే, అన్ని లక్షల మంది వాలంటీర్ల వ్యవస్థే ఉంటే కనుక ఇలాంటి పనులు చాలా సునాయాసంగా జరగను. వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోకపోయినా ఇది యథార్థం. ఎందుకు చెప్తానంటే కనుక ఇలాంటి పరిస్థితి, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి కరోనా. ఆ కరోనా సమయంలో ఎలా పనిచేసింది వాలంటీర్ వ్యవస్థ, ఎలా పనిచేసింది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మీకు అందరూ తెలుసు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్ని చాలా సునాయాసంగా ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ అని మొత్తం అన్ని చోట్ల కూడా, ఒక ఆంధ్రప్రదేశే కాకుండా అన్ని రాష్ట్రాలు మిగిలిన చాలా వాటికి కవర్ చేసే వాలంటీర్ వ్యవస్థ గురించి. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక, మళ్ళీ చెప్తున్నా, వాలంటీర్లకు ఒత్తాస పలకడం కోసం కాదు, వాలంటీర్లు ఉంటే కనుక ప్రతి గ్రామానికి ప్రతి ఇల్లును ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆ ఇంట్లో ఎవరైనా ఒక ఈత కొడతం వచ్చిన వ్యక్తి ఉంటే కనుక బయటకు వచ్చి పాలు ప్యాకెట్లు అలాగే తినడానికి ఆహార ప్యాకెట్లు పట్టుకెళ్ళడానికి రావడం జరుగుతుంది. కొన్ని కిలోమీటర్లు ఈత కొట్టాల్సి వస్తుంది, ఒక్కొక్క కిలోమీటర్ ఈత కొట్టాల్సి వస్తుంది, చాలా దూరం రావాల్సి వస్తుంది అవి పట్టుకెళ్ళడానికి. ఎవరింట్లో ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈత రాదనుకో పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఇంట్లోకి ఆహారం వెళ్ళవు, పాల ప్యాకెట్లు వెళ్ళవు, చిన్న పిల్లలు ఉంటే కనుక చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆల్రెడీ చాలా మంది చెప్తున్న మాటలే నేను లైవ్లో విన్నాను కాబట్టి మీ ముందు చెప్తున్నా. కాబట్టి చాలా మా పరిస్థితి భయంకరంగా ఉంది. ఒక బోట్లు లేవు, ఓ ఎన్డీఆర్ఎఫ్ బృందం లేదు. ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు కలిసి ఏదైతే పర్యటన చేశారో వరద ప్రాంతాల్లో, ఆయన